హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. సండే రోజు తీసాను. సండే స్పెషల్ అయితే నేను ప్రయోగం లాంటిది అనుకోవాలండి. చేస్తున్నాను. అంటే ఏంటంటారా, దమ్ బిర్యానీ చేస్తున్నానులేండి. ఎప్పుడో ఒక 2 సార్లు చేసే ఉంటానులేండి. అంతే నాకు తెలిసైతే. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం వాటి జోలికైతే వెళ్ళలేదు. ప్లెయిన్ బగారా రైసు ఇలాంటివైతే ఈజీగా చేసేస్తానులే గానండి. ఈ బిర్యానీలు ఇలాంటివైతే అంటే పర్ఫెక్ట్‌గా కుదరకపోతే ఇంత చేసుకొని తినకపోతే బాగోదు కదండీ. అందరం తినేటట్లే చేసుకోవాలి కదా, టేస్ట్ అయినా ఏదైనా. అలా అని చెప్పేసి అయితే నేను ఎప్పుడైనా సరే కొంచెం చేయడానికి ఆలోచిస్తాను. కానీ ఈ సండే అయితే పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈరోజైతే చేస్తున్నానులేండి. ఎలా ఉంటుందో కూడా చూడాలి. లాస్ట్ వరకు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. బిర్యానీ ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను. ఒకసారి చూస్తే చేస్తానులే కానండి, పర్ఫెక్ట్‌గా రాదు. కొంచెం ఏమన్నా తేడా కొట్టిందనుకో తినలేం కదండీ. అలా అని చెప్పేసి అసలుకి చేయనండి. లాస్ట్ వారం కూడా అమ్మవారి దగ్గర కోడి కోసామన్నాం కదండీ. ఆ రోజు కూడా పిల్లలు మమ్మీ లెగ్ పీసులు తీసి బిర్యానీ చెయ్యన్నారు. నాటుకోడి కదండీ, ఎందుకులే బిర్యానీ బాగోదు, మళ్ళీ అసలుకే నాకు చేయడం రాదు కదా, కూరే బాగుంటుందిలే అని చెప్పేసి నెక్స్ట్ సండే చేస్తానన్నానండి. అందుకని ఈ సండే అయితే ముందు సాటర్డే రోజు నుంచే మమ్మీ రేపు బిర్యానీ చేయాలి, మమ్మీ రేపు బిర్యానీ చేయాలి అని అంటే ఇంక మా వారైతే తీసుకొచ్చారులేండి చికెను. విడిగా కొట్టించుకొచ్చారు. మళ్ళీ ఇట్లా లెగ్ పీసులు 4 లెగ్ పీసులు తీసుకొచ్చారులేండి. ఇంకా మా హనీకి ఎప్పుడైనా ఏమన్నా పని చెప్పాననుకోండి, ఆ పని అయితే అసలుకి చెయ్యదులండి. బిర్యానీ చేస్తున్నాను కదా అలా అని చెప్పేసి కూరగాయలు కట్ చేసి ఇవ్వండి అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేయంటే మంచిగా అసలుకి చక్కగా కట్ చేసి ఇచ్చిందిలేండి నీట్గా. ఇవన్నీ కట్ చేసింది. ఇంకా నేను చికెన్ని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా పట్టించి అలా పక్కన పెడదామని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. నేను కూడా చేస్తా మమ్మీ అని చెప్పేసి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి కదా, ఇంకా పెరుగు వేసి అయితే కలుపుతుందిలేండి. పిల్లలకి చదువు ఒకటే కాదు కదండి, అన్నీ కూడా నేర్పించాలి కదా. నాకైతే అంతే అండి. నేను పిల్లలకి చదువుతో పాటు ఇంట్లో పని కూడా, అంటే మనకేమైనా పని ఉండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకు వాళ్ళు వండుకొని తినేటట్టు, ఇప్పుడు బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో మనం చేసుకుని తినే ఫుడ్డే మంచిది కదండి హెల్త్కి. అలా అని చెప్పేసి నేను పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటా, కానీ టైం ఉండదు కదండి. వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి సరిపోయిద్ది. ఎప్పుడైనా ఇలా సండే అప్పుడు ఇంకా ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులైనా హెల్ప్ చేస్తే ఉండకుండా వాళ్ళకే వస్తుంది కదండి చేయడం. అలా అని చెప్పేసి నేను కొత్తిమీర గిల్లించడమైనా, పుదీనా ఇలాంటివి, ఉల్లిపాయలు కట్ చేయడం ఇలాంటివి అయితే నేర్పిస్తూనే ఉంటానులేండి. బట్టలు మడత పెట్టడం అలాంటివి. ఒక్కొక్కసారి కడిగిన అంట్లు ఉంటాయి కదండి, అవి కూడా సర్దుతారు. పిల్లలు ఇద్దరు కూడా కొంచెం చిన్న చిన్న పనులైనా నాకు హెల్ప్ చేస్తారులేండి. ఇక్కడ నేను ఒక పక్కన రైస్ కూడా వండేస్తున్నానులేండి. అంటే బాస్మతి రైస్ తీసుకొచ్చారు. బాస్మతి రైస్ ఒక పక్క వాటర్ పెట్టేసుకొని వాటర్లో బగారా రెసిపీస్ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. అలానే జీలకర్ర కూడా వేయండి. బగారా రెసిపీస్తో పాటే జీలకర్ర కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకుని 80% వరకే ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికించొద్దు, అలా అని చెప్పేసి తక్కువ ఉడికించొద్దండి. మరీ తక్కువ ఉడికించామనుకోండి కొంచెం మరీ అంటే బియ్యంగా మరీ ఎక్కువ ఉడికిస్తేనేమో మెత్తగా అయిపోయింది కదా. అలా అని చెప్పేసి ఒక 80% ఉడికించుకున్నాం అనుకోండి, ఒక 20% బిర్యానీ ఇది ప్రాసెస్ అంతా చేసేటప్పటికి ఉడికిపోయిద్దిలండి. ఇంకా అలా అని చెప్పేసి నేను ఇక్కడ రైస్ కూడా వండేస్తున్నాను. ఒక పక్కన ఉల్లిపాయలు కూడా ఫ్రైలాగా చేస్తున్నానులేండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిపాయలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా చికెన్ని ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు అయితే పెట్టలేదులండి, రైస్ వచ్చేసింది. అలా అని చెప్పేసి ఒక 5 మినిట్స్ పెట్టి తీయేసాను. ఇలా చికెన్లోనికి మామూలు నార్మల్ ఆయిల్, అంటే మామూలుగా ఆయిల్ వేయకోకుండా కొంచెం ఆయిల్ని గోరెచ్చగా చేసి వేసామనుకోండి చాలా బాగుంటుందండి. అలానే వేసాను నేనైతే. అంటే నేను కూడా సెల్లులో చూసే చేశానులేండి.
ఒక పక్క హనీ కూడా నేను కూడా సెల్‌లో చూసే మమ్మీ అలా కాదు ఇలా అని చెప్పి చెప్తూ ఉంది. నేను చూసిన ప్రాసెస్‌లో అయితే చేస్తున్నానులెండి. సెల్‌లో చూసే చేస్తున్నాను నేనైతే. ఇలా ఒక పక్కనేమో ఈ కూర ఉడకడానికని చెప్పేసి పెట్టేసుకున్నాను. నేను కొంచెం కర్రీకి కూడా తీసానులేండి చికెను. కొంచెం వరకేమో బిర్యానీ వరకని చెప్పేసి ఇంక అలా చేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీలాగా పెట్టేసుకొని చేద్దామని చెప్పేసి కొంచెం చికెన్ పక్కన పెట్టేసానులేండి. చూపిస్తాను అది కూడా చేసేటప్పుడు. కొంచెం ఉప్పు అయితే ఇట్లా వేస్తున్నానులేండి. ఉప్పు వేస్తే ఇంకా కొంచెం తొందరగా మగ్గిద్ది కదా. ముక్క ఇలా మనం తాలింపు చేసాం కదండీ! అప్పుడు ఉడికితేనే బావుంటుందండి దమ్ బిర్యానీలోకి. ఇలా అయితే కొందరేమో అంటే ఫస్టే ఇట్లా పెట్టేసి ఎంబటే రైస్ వేసేసుకుంటారు కదండీ! అలా చికెను ఎంబటే వేసేసిన తర్వాత వెంటనే కూడా రైస్ వేస్తారు కదా! అలా కాకోకుండా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామనుకోండి చికెను ముక్క మంచిగా ఉడికిద్ది కదా! మళ్ళీ నేను ఆయిల్ పోసా కదండీ! కొంచెం గోరువెచ్చటి ఆయిలు. మళ్ళీ అందులోను ఒక 5 మినిట్స్ ఉడికించామనుకోండి చికెన్ మంచిగా ఉడికిద్ది. బావుంటుందండి. ఇక్కడ రైస్ కూడా ఉడికింది. ఇంక నేను రైస్ అయితే వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నానండి. వెంటనే కర్రీలో వేస్తే ఇప్పుడే కదా అలా పెట్టాను. ఉడుకుండదులే ఓ 5 మినిట్స్ తర్వాత వేద్దామని చెప్పేసి రైస్ వరకు ఇలా సపరేట్ చేసుకున్నా. చాలా బాగుందండి. ఇట్లా పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది. ఫస్ట్ టైం అండి నేను చేయడం. కానీ ఇట్లా చేస్తుంటేనే అర్థమైపోయిందిలెండి. అంటే చేయడం వచ్చేసింది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందిలెండి. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి అయితే చేస్తాను. ఇప్పుడు వెంటనే కూడా చికెన్‌లో రైస్ వేసేసుకొని కూడా చేయొచ్చులే కానండి. నేనేమో ఇలా కొంచెం ఒక లేయర్ రైసు, ఒక లేయర్ చికెను ఇలా చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆ ప్రాసెస్‌లో అయితే చేస్తున్నానులెండి. రైస్ మొత్తం కూడా ఇలా సపరేట్ చేసుకొని ఇంక మూత పెట్టి ఉంచేసి కర్రీ అయిన తర్వాత వేస్తానులేండి. ఒక పక్క చికెన్ కూడా పెట్టేస్తున్నాను కూర. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కర్రీ అనేది సపరేట్ చేసుకుని కొంచెం లాస్ట్‌కి అడుగున గ్రేవీ వరకి ఉంచానులెండి. గ్రేవీ వరకి ఉంచిన తర్వాతనే నేను రైస్ అనేది వేస్తున్నాను. అసలు ఫుల్ కాలుతుందిలేండి. గిన్నె గ్యాస్ పొయ్యి మీద పెడదామంటే ఆ హీట్‌కి గ్యాస్ ఎక్కడ పగిలిపోయిద్దా అన్న భయంతో కొంచెం అలానే పెట్టి చేస్తున్నాను. అంటే నేను వంట చేసేది హీటు కదండీ! అప్పటికే పొయ్యి హీట్ ఎక్కిపోయింది. మళ్ళీ వేడి గిన్నె అట్లా పెట్టాననుకోండి గ్లాస్ ఏమైనా పగిలిపోయిద్దేమో అన్న భయంతో కొంచెం ఇంకా అలానే పెట్టి చేస్తున్నా. తర్వాత కొంచెం క్లాత్ వేసుకొని చేస్తున్నానులెండి. చూడండి రైస్ వేసాను. రైస్ వేసిన తర్వాత కొంచెం కర్రీ పీసులు గ్రేవీ అదైతే వేసానులెండి. ఇంక అలా వేసేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్సు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకుంటున్నాను. లెగ్ పీసుల వరకేమో ఇట్లా మధ్యలో వేసానులేండి. మొత్తం కర్రీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా వేసేసి లాస్ట్‌లో ఉల్లిపాయలు కూడా ఉంటే వేసేసాను. అసలకి ఇలా చేస్తుంటేనే చాలా బాగుందండి. చూస్తుంటేనే కలర్ఫుల్‌గా భలేగా ఉందిలే అనిపించింది. ఏదైనా మనం ట్రై చేస్తేనే కదండీ వచ్చేది. రాదు రాదు అని అలానే ఉంటే ఏది రాదు కదండీ! నేను అంటే ఇప్పుడు చేస్తానండి మళ్ళీ కొంచెం అంటే ఒక 10 డేస్‌కి
అంటే వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వారం అలా చేశాను అనుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. కానీ నేను చేయనులేండి, ఎందుకంటే ఎక్కువ తినరండి. మా హనీకి బిర్యానీలు అలాంటివి ఇష్టం, మేము అంతగా ఇష్టపడములేండి. అలా అని చెప్పేసి నేను చెయ్యను. చేస్తే బాగానే చేస్తానులే కానండి, ఈ బిర్యానీలు తక్కువ కదా తినడం, ఇంకా అలా అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటాను చేయడానికి. వీటికైతే రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి, ఒక పక్క నేను చికెన్ కూడా బాగా మగ్గిస్తున్నానులేండి కర్రీ కోసం అని చెప్పేసి. చూడండి, ఇట్లా వేస్తుంటేనే చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుని నెయ్యి వేసానులేండి. నెయ్యి స్మెల్ అయినా బాగుంటుంది కదా, నెయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది కదండి. అలా అని చెప్పేసి ఇంకా అవి కూడా వేసిన. ఫుడ్ కలర్ కూడా వేస్తారు కదండి, నాకు ఎందుకో ఫుడ్ కలర్ వేస్తే నచ్చదులేండి. అలా అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, నెయ్యి ఎక్కువ వేసానులేండి. ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇంక ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్, 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఉడికించేసానులేండి. ఇలా మూత పెట్టి వేసుకుని, చిన్న రోల్ ఉంది కదండి, అంటే బరువు పెట్టాలి కదా, అలా అని చెప్పేసి రోల్ అయితే పెట్టేసానులేండి. గ్యాస్ నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. కొంచెం ఒక 5 మినిట్స్ ఐలో పెట్టానండి. ఫస్ట్ ఐలో పెడితే ఎక్కడ మాడిపోయిద్దా, ఆల్రెడీ నేను చికెన్ ఉడికించాను కదా, అలా అని చెప్పేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించానులేండి. చూపిస్తా లాస్ట్లో. ఇంక ఇలా ఒక పక్క చికెన్ కూడా చేస్తున్నాను కదా, చికెన్ బాగా మగ్గిన తర్వాతనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ వేసేసుకున్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానులేండి. ఇంకా 15 నిమిషాల తర్వాత నేనైతే మూత తీద్దామని చెప్పేసి ఇంకా మూత తీసినానండి. నా ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటో చెప్పనండి, అంటే ఫస్ట్ టైం చేసే కదండి, అసలు మూత తీయాలంటే ఎలా ఉందో ఎలా వచ్చిందో, మీకు పిల్లలకి అంటే పిల్లలతో అంటున్నా, మీకు నచ్చిద్దో లేదో, డాడీకి నచ్చిద్దో లేదో అసలుకి ఎలా వచ్చిందా అని చెప్పేసి అంటున్నానులేండి. ఇంకా మూత తీసాను. అప్పుడే వేడిగా ఉంది కదండి, కొంచెం అట్లా అతుక్కున్నట్లే ఉంది గెంటికి. కొంచెం చల్లారితే వేరే దాంట్లోకి సపరేట్ చేస్తానులేండి. బాగా వచ్చిందిలే కానండి. కొంచెం నేను అప్పటికి చాలా అంటే మరీ మెత్తగా ఏమి ఉడికించలేదులేండి, కొంచెం మెత్తగా అయినట్లు అనిపించిందిలే కానండి, బాగుందిలేండి. చూడండి, ఇంకా అలా గిన్నెలో ఉండేసరికి ముక్కలు ఇట్లా మనం తీసేటప్పుడు ఎక్కడ మెత్తగా మరీ పీసులాగా అయిపోతాయి అని చెప్పేసి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నాను. కొంచెం అడుగంటిందిలేండి, ఫస్ట్లో చెప్పాను కదా, కొంచెం గ్యాస్ హైలో పెట్టాను అని చెప్పేసి, అప్పుడు కొంచెం అడుగంటిందండి, అంతే అండి. ఇంకంతా కూడా మంచి పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయినా అసలుకి అది చేయడం కూడా దమ్ బిర్యానీ అయితే చేయడం వచ్చేసిందిలేండి నాకు. ఇలా బేషన్లో వేసేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుతున్నాను. కలపాల్సిన అవసరం ఏం లేదులేండి, అంటే దమ్ బిర్యానీ కదా, ఒక స్టెప్ అట్లా ఒక స్టెప్ కర్రీ రైస్ అలా వేసాను కదా, ఇంకా బాగుందిలేండి. మా హనీ ఫస్ట్ లెగ్ పీస్ ఇంకా ఉడకలేదు మమ్మీ అన్నది, కానీ ఇట్లా తర్వాత మళ్ళీ ఇట్లా బేషన్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా పట్టుకుని చూసింది, తిన్నది, టేస్ట్ చూస్తుంది, బాగుంది మమ్మీ అంటుందిలేండి. ఎవరికి వాళ్ళని గొప్పలు చెప్పుకోవాల్సిందే కదండి, నాకు నేను చేసే కదా, నాకు నేను చేసుకున్నది ఎట్లయినా బాగున్నా బాగోపోయినా గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోవచ్చు కదండి మీరు. టేస్ట్ మాత్రం సూపర్ ఉందిలేండి. ఇక్కడ ఫస్ట్ మా హనీకే పెట్టాను, చూడు హనీ అసలుకి ఎలా ఉందా అని చెప్పేసి, బాగుంది మమ్మీ అంటుంది. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైద్ది కదండి, అంటే కొందరికి ఇలా చూస్తుంటేనే అర్థమైపోయింది కదా బాగుంది అని చెప్పేసి, అదే చెప్తున్నానులేండి. అసలుకి చూస్తుంటేనే నోరూరుతుంది, చాలా బాగుంది. అందులోకి మా వారు వచ్చారులేండి, రైస్ తీసుకొచ్చారు, కొంచెం టేస్ట్ చూడు అని చెప్పేసి ఇంకా తిన్నారు. అంటే బాగుంది అని చెప్పలేదు, ఏది చెప్పలేదులేండి, ఇంకా మామూలుగా తలకాయ ఊపి అయితే వెళ్ళిపోయారు కొంచెం టేస్ట్ చూసి.
ఇంక వచ్చి తిన్నాక కూడా అడిగితే పర్లేదు అన్నారులేండి. అంటే కొంచెం బిర్యానీలు తక్కువ తింటామన్నా కదండి, అందుకని ఇంకా చేసాను. అలానే కూర కూడా అయిపోయిందిలేండి. కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టానులేండి, అంటే పులుసులాగా వేసుకుని తినొచ్చులా అని చెప్పేసి. అసలుకి అవసరం లేదులే కానండి, వైట్ రైస్ పెట్టాను అనుకోండి ఇంకా దాంట్లోకి వేసుకోవాలి కదా, అలా అని చెప్పేసి వండేసి పెరుగు చట్నీ కూడా చేశానులేండి. చెప్పాను కదా రైస్ తీసుకొచ్చారు అని చెప్పేసి, ఇంకా రైస్ అయితే బియ్యం డబ్బాలో పోసుకోవాలి సాయంత్రం. ఇంకా నేను మా హనీ అయితే ఇక్కడ టేస్ట్ చూద్దామని చెప్పేసి వెంటనే కూడా వేడి వేడిగా ఉంది కదా పెట్టుకుని అయితే తినేస్తున్నాము. ఇట్లా దమ్ బిర్యానీలోకి పెరుగు చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి. మేము ఫస్ట్ కొంచెం గ్రేవీ లాగా కూడా వేసేసుకుని అయితే తింటున్నాములేండి. ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతుంటే దమ్ బిర్యానీకి అయితే ఇప్పుడు ముహూర్తం కుదిరిందిలేండి చేయడానికైతే. అలానే నాకు బిర్యానీ చేయడం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఈ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇలా గడిచిపోయిందిలేండి ఈ సండే అయితే. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.